అండి నేనైతే ఈరోజు వీడియోలో 2 విషయాల గురించి చెప్పాలనుకుంటున్నాను. ఫస్ట్ వన్ అయితే ఇక్కడైతే అమెరికాలో కొన్ని ధరలు అయితే చాలా పెరిగాయి. అదొకటి. ఇంకోటి సెకండ్ వన్ అయితే సోషల్ మీడియా గురించి పోస్టులు పెట్టే వాళ్ళ గురించి. ఈ 2 విషయాలు అయితే ఈరోజు డిస్కస్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలా మంది అయితే ఆ పని అయితే చేయట్లేదు. చాలా కొంతమంది లైక్ చేస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకుంటున్నాను. వాళ్ళకైతే థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ వీడియోలో నేనైతే అంటే ఏ వస్తువుల ధరలు పెరిగాయనేది చెప్తున్నాను కానీ దాని ఎందువల్ల పెరిగాయి అవైతే నేను చెప్పట్లేదు. వీడియోలు ఎంత ఎక్కువైపోద్దని అంటే దాని గురించి వీడియోలు ఎంత ఎక్కువ అవుతాను కదా దాని గురించి మాట్లాడుకుంటేనే చాలా వస్తాయి. అందుకని ఏమేమైతే పెరిగాయో వాటి పేర్లు ఆ వస్తువుల పేర్లు మాత్రమే చెప్తున్నాను. వాటి గురించి అయితే డిస్కస్ అయితే నేను చేయట్లేదు. సో ఫస్ట్ వన్ తీసుకుంటే మనం రోజు తినే కూరగాయలు. ఈ కూరగాయలు టమాటాల దగ్గర నుంచి కూరగాయలు అన్నీ కూడా పెరిగిపోయి ఆల్రెడీ ఇంతకు ముందరికి ఇప్పటికైతే చాలానే పెరిగాయి. ఇప్పుడు ఏంటంటే ఇంకా ఎక్స్ట్రాగా ఇంకా కొంచెం పెరిగాయి కూరగాయలు అయితే. ఉల్లగడ్డ టమాటాలు తర్వాత ఉల్లగడ్డలు, కాలీఫ్లవర్ ఇవి ఒకటే కాదు అన్నీ అయితే ఆల్మోస్ట్ అన్నీ అయితే చాలా పెరిగాయి ఇప్పుడు. నెక్స్ట్ సెకండ్ వన్ అయితే ఫ్రూట్స్ అనమాట. ఈ పండ్లు ఒకటే కాదు నట్స్ కూడా అనమాట. ఈ ఫ్రూట్స్ అయితే ఇవి కూడా రేట్లు బాగా పెరిగిపోయి బనానాస్ అన్ని ఇవనే కాదు అన్ని పెరిగిపోయి ఫ్రూట్స్. కొన్ని అయితే మనకి ఫ్రూట్స్ ఇక్కడ కాదు మీకు తెలుసు. కొన్ని అయితే ఇవి మెక్సికో నుంచి వస్తుంటాయి ఫ్రూట్స్ అయితే. అండ్ కొన్ని కెనడా నుంచి కూడా వస్తాయి. అంటే ఫ్రూట్స్ అన్ని కాదు వేరేవి కూడా. అవైతే ఇప్పుడు బయట నుంచి వచ్చేటివన్నీ అయితే కూడా చాలా మనకి అంటే వేరే బార్డర్ నుంచి వచ్చేటివి కూడా చాలా పెరిగిపోయాయి. ఈ ఫ్రూట్స్ అండ్ నట్స్ కూడా పెరిగిపోయాయి. నెక్స్ట్ అయితే థర్డ్ వన్. నెక్స్ట్ ఇంకొక భారీగా పెరిగింది ఏంటంటే ఎలక్ట్రిసిటీ. ఇది కూడా అయితే మనకి ఉన్నదానికంటే 10% ఎక్స్ట్రాగా పెరిగింది. నెక్స్ట్ అయితే ఫోర్త్ వన్. నెక్స్ట్ అయితే బట్టలు, చెప్పులు, క్లోత్స్, ఫుట్వేర్ ఇవి కూడా అయితే మనకి చాలానే ప్రైసెస్ అయితే ఇంక్రీజ్ అయిపోయాయి. నెక్స్ట్ మన రోజు ఇక్కడైతే అమెరికన్స్ ఎక్కువ బ్రెడ్ తింటారు. వాళ్ళు బ్రెడ్ తర్వాత వచ్చేసి మనకి కుకింగ్ ఆయిల్స్ తర్వాత అయితే వంట నూనె, కుకింగ్ ఆయిల్ ఈ రేట్లు కూడా అయితే బాగా పెరిగిపోయాయి. అంటే ఇవి మనకి ఇక్కడ కాదు, ఇవైతే వేరే బయట నుంచి వేరే దేశాల నుంచి అయితే వస్తాయి. ఈ ధరలు కూడా అయితే బాగా పెరిగాయి. నెక్స్ట్ స్పేర్ పార్ట్స్, కార్ స్పేర్ పార్ట్స్. మీ అందరికీ తెలిసిందే ఇక్కడ కారు ఎంత ముఖ్యం అనేది. మనకి ఇండియాలో స్కూటర్ అలాగే ఇక్కడ కార్ అలాగే అనమాట. అది లేనిదే అసలు మనకి చిన్న పని కూడా అసలు చిన్న పని నుంచి పెద్ద పని వరకు అసలు ఏది జరగదు. ఇక్కడ అయితే కార్ అయితే కంపల్సరీ. ఆ స్పేర్ పార్ట్సే పెరిగిపోయినాయి. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఆ స్పేర్ పార్ట్స్ ఇక్కడ ఇప్పుడు $1000 అనుకోండి ఒక అయ్యే ఖర్చు స్పేర్ పార్ట్స్కి. వాడి రిపేర్కి అంతే. అంటే కొత్తది కొన్నా 1000 అనుకోండి, వాడి రిపేర్ కూడా అంతే తీసుకుంటారు. దాని బదులు వచ్చేసి అందరైతే కొత్తవే తీసుకుంటారు. అంత ఇచ్చి డబ్బులు వేస్ట్ కదా. మామూలుగానే ఇక్కడ స్పేర్ పార్ట్స్ చాలా కాస్ట్ ఎక్కువ. అందుకే ఇక్కడ సెకండ్ హ్యాండ్ కార్లు అవి కూడా పెద్ద అంత కొనరు. ఎందుకంటే రిపేర్లు వస్తే దాని బదులు ఇంకా మన కొత్తవి చేస్తాయి. అందుకని ఇక్కడ ఏంటంటే చాలా ఈ కంట్రీలో అయితే ముందరే స్పేర్ పార్ట్స్ అయితే చాలా కాస్ట్ ఎక్కువ. దాని తగ్గట్టు ఇప్పుడు ఇంకా పెరిగిపోయింది మొన్నటి నుంచి. నెక్స్ట్ ఇంకా ఎలక్ట్రానిక్స్ విషయానికి వస్తే మనకి ఈ ట్యాబ్లెట్లు, ఈ ల్యాప్టాప్స్, ల్యాప్టాప్లు, ఈ ట్యాబ్లెట్లు ఇవైతే బాగా కాస్ట్ పెరిగాయి. ఇంతకు ముందర వేరు, ఇప్పుడైతే ఇంకా పెరిగాయి. అంటే ఇంతకు ముందర ఇక్కడ నుంచి ఎక్కువ ఇండియాకి తీసుకెళ్తారు కదా. ఇప్పుడు ఏంటంటే అదే కాస్ట్. అంటే ఇక్కడ కొని తీసుకెళ్ళి అయ్యే దాని ఖర్చు అయితే అదే రేట్కి అయితే మనకి ఇండియాలో వచ్చేస్తుంది. కాబట్టి ఇప్పుడు నాకు తెలిసి అయితే ఇక్కడ నుంచి అయితే ముందులాగైతే ఎక్కువైతే తీసుకెళ్లరు ఈ ల్యాప్టాప్స్ కానీ ఎలక్ట్రానిక్స్ ఏవైనా కూడా. నెక్స్ట్ బయట ఇంకా రెస్టారెంట్స్. ఇక్కడ మామూలుగా రెస్టారెంట్ ఫుడ్ చాలా కాస్ట్ ఎక్కువ. ఎందుకంటే ఇక్కడ బాగా డిమాండ్ ఉంటుంది రెస్టారెంట్స్కి అయితే. టాప్లో చాలా డిమాండ్ అయితే ఉంటుంది దీనికి. సో ఇప్పుడైతే మామూలుగానే కాస్ట్ ఎక్కువ. అంటే ట్యాక్స్ అన్నీ ఉంటాయి కదా, ఇప్పుడు ఇంకా ఎక్కువ అయ్యాయంట. అంటే రెస్టారెంట్ బిల్లు మనకి ఇంట్లో ఒక $5 అయితే అది ఇక్కడ బయట అయితే ఈజీగా $20. ఎందుకంటే ట్యాక్స్లు కానీ అన్నీ కలిపి ఇప్పుడైతే ఇంకా దానిపైన ఇంకా పెరిగిందంట. నెక్స్ట్ అయితే గ్యాస్, క్రూడ్ ఆయిల్. మనము ఇండియాలో పెట్రోల్ అంటే వీళ్ళైతే గ్యాస్ అంటారు. అది కూడా ఇంకా పెరుగుతాయంట, ఇంకా ఎక్కువ. నెక్స్ట్ ఇంకా హౌస్ విషయానికి వస్తే ఆల్రెడీ ఉన్న వాళ్ళ వరకు అయితే ఓకే. అంటే కొనేసిన వాళ్ళ వరకు అయితే ఓకే. రెంట్ హౌస్ ఏం అంత ప్రాబ్లం ఉండదు. కొత్తగా సొంత ఇల్లు కొంటారు కదా వాళ్ళకైతే కొంచెం ఇబ్బంది అవుద్ది. అంటే చాలా పెరుగుతాయంట రేట్లు. అంటే వుడ్ కాస్ట్ ఇక్కడంతా మీకు తెలిసిందే కదా. ఇక్కడ ఇల్లులన్నీ వుడ్తో ఉంటాయి. ఆ వుడ్ కాస్టే చాలా ఇప్పుడు పెరిగిందంట. ఇంచుమించు ఒక 10 నుంచి 25% ఏమో పెరుగుద్దంట. అంటే మీకు తెలుసు కదా ఇది ఇక్కడ నుంచి కాదు బయట నుంచి వస్తుంది. సో కొత్తగా కన్స్ట్రక్షన్ చేసుకునే వాళ్ళకి కొంచెం అయితే మనీ ఎక్కువ ఉండాలి. నెక్స్ట్ లిస్ట్లో అయితే నెక్స్ట్ వచ్చి చైనా ప్రోడక్ట్స్. మనకి ఇండియాలో అలాగే చైనా ప్రోడక్ట్స్ ఉంటాయి కదా, ఇక్కడ కూడా అయితే చైనా ప్రోడక్ట్స్ మనకి ఇంపోర్ట్ అవుతాయి. సో అవి కూడా అయితే వాళ్ళ ప్రోడక్ట్స్ ఏవైనా కూడా సరే అక్కడి నుంచి వచ్చేటి కూడా చాలా భారీగా అయితే రేట్లు పెరుగుతాయంట. ఇవే అంటే ఈ వస్తువుల పైన అయితే ప్రజెంట్ వరకు అయితే రేట్లు ఇలా పెరిగాయి. ఇంకా వేరే కూడా అయితే పెరుగుతాయంట. అవి వచ్చాకైతే చెప్తాను. ఇప్పుడు నెక్స్ట్ ఇంకో అప్డేట్ ఏంటి అని అంటే మనందరికీ తెలిసిందే కదా, ట్రంప్ అయితే మన జనవరి 20వ తేదీ ప్రమాణ స్వీకారం చేశాడు. అందులో చాలా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ పైన అయితే సైన్ చేశాడు. అందులో చాలా ఉన్నవి కొత్త మార్పులు వచ్చాడు, ప్లస్ ఉన్నవి కూడా చేంజ్ అయితే చేసేసాడు. అందులో డిహెచ్ఎస్ అయితే ఒక ఆర్డర్ అయితే తెచ్చింది. ఆర్డర్ కాదు, ఒక కొత్త రూల్ అయితే తెచ్చింది.
ఆ రూల్ ఏంటంటే ఇప్పటి నుంచి ఎవరైనా కొత్తగా అమెరికాకి రావాలనుకున్నా, అంటే ఇక్కడ కొత్తగా రావాలి అనుకున్న అమెరికాకి, లేదంటే గ్రీన్ కార్డు కొత్తగా అప్లై అంటే ఉన్న వాళ్ళకి అది జీసీ కూడా కొత్తగా ఏమైనా అప్లై చేసుకోవాలనుకున్నా కూడా వాళ్ళైతే సోషల్ మీడియా అకౌంట్స్ ఉంటాయి కదా, వాళ్ళ ఐడీస్ అవన్నీ అయితే సబ్మిట్ చేయాలంట. అంటే ఏం లేదు, మనకి ఇన్స్టా ఎన్ని అకౌంట్స్ ఉన్నాయి అంటే ఇన్స్టా, ఫేస్బుక్, తర్వాత ట్విట్టర్, తర్వాత లింక్డ్ఇన్, ఇవన్నీ అయితే డీటెయిల్స్, ఇవన్నీ ఐడి డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఇవన్నీ దేనికోసం అంటే అమెరికా సెక్యూరిటీ బేసిస్ కోసం అనమాట. అంటే ఫెడరల్ కంపెనీలో ఇదైతే ఫెడరల్ కంపెనీలో తీసుకున్న డెసిషన్ ఇది. అంటే ఈ మధ్య ఫేక్ పోస్ట్స్, ఫేక్ ఇన్ఫర్మేషను, ఎవరైతే అమెరికా మీద తప్పుడు ప్రచారాలు, రాంగ్ ఇన్ఫర్మేషన్, తర్వాత ఎవరైతే అమెరికా గురించి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారో కామెంట్స్ పెట్టే వాళ్ళకు కూడా, సపోజ్ ఎవరైనా ఒక ఫేక్ ఇన్ఫర్మేషన్ పెట్టారనుకోండి, ఫేక్ పోస్ట్, ఏదో రాంగ్ ఇన్ఫర్మేషన్, ఫేక్ పోస్ట్, దాని కింద కామెంట్స్ వచ్చేస్తాయి కదా. ఫేక్ పోస్ట్ పెట్టిన వాళ్ళకి ఒకటే కాకుండా ఈ కింద కామెంట్స్ పెట్టిన వాళ్ళకి, అంటే ఇద్దరికి కూడా వాళ్ళనైతే మానిటర్, అంటే ఎవరెవరైతే కామెంట్స్ పెట్టిన వాళ్ళకి కూడా వాళ్ళని మానిటర్ చేసి అయితే పనిష్మెంట్స్ ఇస్తున్నారంట. అంటే ఏం లేదు, అమెరికాకి ఇక్కడికి రానివ్వకుండా, లేదంటే అమెరికాలో ఉన్న వాళ్ళని అయితే ఉండనివ్వకుండా, అలాగే గ్రీన్ కార్డ్ అయితే రానివ్వకుండా అయితే చేస్తారంట. మనకి సోషల్ మీడియా ఐడీస్ ఎక్కడ ఇవ్వాలంటే ఇన్వెస్టర్స్ వీసా, తర్వాత I-485, తర్వాత I-131, మనం ఈఏడి H-4 తెలుస్తుంది, డిపెండెంట్ వీసా ఈఏడి. సో వాళ్ళ ఎక్స్టెన్షన్ అడ్వాన్స్గా ముందరగానే చేసుకుంటారు కదా ఎక్స్టెన్షన్స్ కోసం. వాళ్ళందరూ అంటే ఆల్మోస్ట్ అన్ని వీసాల పైన వాళ్ళైతే ఈ సోషల్ మీడియా ఐడీస్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. మీ అందరికీ తెలిసిన విషయమే, కొంతమంది ఇల్లీగల్, అంటే అందరినీ కాదులేండి, ఇప్పటికీ చాలా మందిని ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అయితే తీసేశారు. అలాగే చాలా న్యూ చేంజెస్, కొత్త మార్పులు కూడా తీసుకొచ్చారు ట్రంప్. నేను చెప్పిన దాంట్లో మీకు ఏం అర్థమైందో నాకైతే తెలియదు. నేను చెప్పేది ఏంటి అని అంటే, ఈ సోషల్ మీడియాలో రాంగ్ పోస్ట్, ఫేక్ ఇన్ఫర్మేషన్ అండ్ కామెంట్స్ ఎవరన్నా పెట్టకూడదు అసలు ముందర. ఒకవేళ ఎవరన్నా పెట్టినా కూడా దాని కింద కామెంట్స్ అయితే పెట్టకూడదు, రెండు అయితే చేయకూడదు. ఇది కన్క్లూజన్. ఇంతే అండి వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ బాయ్.